చోటు ఆధ్వర్యంలో ఘనంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుడిగండ్ల మాధవరావు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో స్థానిక ఐత ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం చేసిన యువకులు, యువ నాయకులు. చోటు మాట్లాడుతూ పులిగండ్ల మాధవరావు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు పులిగండ్ల మాధవరావు మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉందని, రక్తదానానికి అదేవిధంగా పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మాధవరావు ధన్యవాదాలు తెలిపారు. आटे तो आता रहे రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. కార్యక్రమంలో పాల్పంచుకొని యూత్ అందరూ కూడా బ్లడ్ క్యాంప్ లో పాల్గొని మరి భగవంతుడు కూడా మనకి ఆశీర్వాదం ఇచ్చినట్టుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మనస్ఫూర్తిగా మరి పాల్గొని నన్ను అందరికీ ధన్యవాదాలు. నా జన్మదిన వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన నా మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు జన్మదిన వేడుక సందర్భంగా మిత్రులు చోటు, వారి స్నేహితులు, వారి మిత్రులందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. సమాజంలో తలసేమియా వ్యాధి అనేది చాలా ఇబ్బందికరమైన మరి వ్యాధిగా, ఆ బాధితులు పడే వర్ణనాతీతం. వారి యొక్క ఆరోగ్యం విషయమై అనినిత్యం రక్త మార్పిడి జరగాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యాధిగ్రస్తుల కోసం అనేక సందర్భాల్లో ఇక్కడే కాకుండా మరి ఖమ్మంలో కూడా ఇటువంటి ప్రోగ్రాంలు మిత్రులు చోటు వాళ్ళ బృందం ఏర్పాటు చేయడం, దాంట్లో నేను ఎప్పుడూ భాగస్వామిగా ఉండటం నాకు చాలా సంతోషం. నా మీద అభిమానంతో, ప్రేమతో మీరందరూ ఈరోజు వారి యొక్క కుటుంబాలు, వారి యొక్క సంక్షేమం కోసం, వారి యొక్క ఆరోగ్యం కోసం మీరు తీసుకున్న ఈ కార్యక్రమం మరి ఎన్ని సేవలు చేసినా, ఎన్ని దానాలు చేసినా మరి రక్తదానమే అన్నింటిలోకి ఉద్యమమైనది. కాబట్టి మీరు యువతగా ఇల్లందు పట్టణంలోని మీరు అనేక మరి కార్యక్రమాల్లో ఎప్పుడు బిజీగా ఉన్నా, రాజకీయంగా ఎంతో చైతన్యమైన మీరందరూ ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేయడం ద్వారా భవిష్యత్తులో మన కుటుంబాలకు కూడా ఏదైనా ఆపద వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా మనందరం సమష్టిగా కలిసికట్టుగా ఇటువంటి సమస్యల్ని, ఆరోగ్యపరమైన సమస్యల్ని అధిగమించడానికి ఒక టీంగా మనందరం కలిసికట్టుగా ఉండి అందరూ సోదర